ప్రభుత్వం అంటే వారికి ఏదో రకంగా చెప్పాలి కదా ఒక ఒక అంటే మేము ఆపుతామని చెప్తాం. నీకు తలుపులు బంద్ చేయడానికి డ్యామే లేదా, ఎక్కడ ఆపుతావు నువ్వు? పోనీ ఇప్పుడు డ్యామ్ మొదలుపెట్టినా కూడా 20 ఏళ్ళకి అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ఆపలేవు, ఎందుకంటే బాగా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. అంటే వాళ్ళు సెక్యూరిటీ పరంగా తీసుకున్నా సరే, బయట ఎవరు ఎన్ని మాట్లాడినా సరే, జమ్మూ కాశ్మీర్ అనేది మన దేశానికి అవసరమైంది రక్షణ రీత్యా. అంటే ఒక్కొక్క విషయం మాట్లాడదాం. ఈ సింధు నది నీటిని క్లోజ్ చేద్దాం. ఓకే. ఇది మోడీ ఏదైతే అన్నాడో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదనేది జనం అర్థం చేసుకోవాలి. మరి రద్దు అంటే ఎందుకు? మరి ఒప్పందం రద్దయింది కానీ ఆ వాడుకోనియకుండా ఆపడం అనేది సాధ్యం కాదని చెప్తుంది. ఇంకో రూపంలో తీసుకోనికి వీలు లేదా? లేదు, ఎందుకంటే ఇది టిబెట్ నుంచి హిమాలయాస్ మీకెళ్ళి డైరెక్ట్ వచ్చి ఆ లడఖ్నే నదిగా ఫామ్ అవుతుంది టెరెన్ మీద. కాకపోతే ఆ పైన ఉన్న వాటిలల్లో డ్యాములు మనం ఆల్రెడీ కట్టుకున్నాం, ఇంకా కట్టుకోవడానికి మనకు రైట్ ఉంది. సిమ్లా అది ఆ ఒప్పందం రద్దయినా కూడా మనం కట్టుకునేది కట్టుకోగలుగుతాం. వాళ్ళ ప్రాంతాలలో కూడా వాళ్ళు కట్టుకునేది వాళ్ళు కట్టుకుంటారు. కానీ ప్రధానమైన నదిని ఆపడం అనేది సాధ్యం కాదు అనేది ఒకటి. కొన్ని నీళ్ళని ఆపుకోగలుగుతాం, చిన్న డ్యామ్ కట్టుకొని కొన్ని నీళ్ళు ఆపుకోగలుగుతాం. కానీ చాలా వాటర్ వస్తుంది సింధు నదిలో. ఆ వాటర్ అంతా కిందికి వదిలిపెట్టాల్సి వస్తుంది. డ్యామ్ కట్టినా కూడా మన చేతులు ఏముండదు. మనం ఇయ్యొద్దు అని అనుకుంటే మనం మునిగిపోతాం. కాబట్టి ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. ఆప్షన్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. పాకిస్తాన్ కట్టడి చేయడానికి ఏమేమి ఉన్నాయి మార్గాలు. సింధు నదిని అయితే ఆపలేము, సాధ్యం కాదు. ఒకవేళ ఆపగలిగినా కొద్ది మేరకు ఆపగలిగినా 20 ఏళ్ళు పడుతుంది ఆ డ్యామ్ కట్టి మనం ఆపడానికి. సెకండ్ పాయింట్, సిమ్లా ఒప్పందం రద్దు అని చెప్పి దీనికి అంటే మనం ఈ మాట చెప్పంగానే సింధు ఒప్పందం రద్దు అని మనం చెప్పంగానే సిమ్లా ఒప్పందం రద్దు అని వాళ్ళు చెప్పారు. సిమ్లా ఒప్పందం ఏంటిది తెలుసా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ గొడవల సందర్భంగా బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం జనరల్ మానిక్ షా ఆధ్వర్యంలో సైనిక చర్య చేసినప్పుడు ఏమైంది? బంగ్లాదేశ్ సపరేట్ అయింది, బంగ్లాదేశ్కు ఫ్రీడమ్ వచ్చింది, అన్ని దేశాలు గుర్తించినాయి. దానికి కేవలం ఇందిరాగాంధీ యొక్క చొరవ కారణం, ధైర్యం, చొరవ, ఎందుకంటే మానవత్వం కూడా. ఎందుకంటే వేల మందిని లక్షల మందిని చంపేస్తుండ్రాడ. ఇక రిస్క్ తీసుకొని పోయి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి. దానివల్ల ఏమైందంటే లక్షలాది మంది ఆ బౌండరీ దాటి, గంగా నది దాటి, అక్కడ దాన్ని జమునా అంటాం, ఆ జమునా నది దాటి మన దేశంలోకి వచ్చారు కాందిశీకులుగా. లక్షల మంది బంగ్లాదేశీయులు. తర్వాత చిన్న పిల్లలను చూడకుండా కూడా వేల మందిని చంపేసిండ్రు. అక్కడ హిందూ ముస్లిం అని లేదు. బంగ్లాదేశీయులు ఎవరైతే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నారో అందరిని చంపేస్తా పోయిండ్రు. అయితే అటుపక్క బంగ్లాదేశ్ ఉంటుంది, ఇటుపక్క పాకిస్తాన్ ఉంటుంది, మధ్యలో భారతదేశం ఉంటుంది. విమానాలు పోవాలన్నా మన గగనతలం మీకెళ్ళే పోవాలి. కాబట్టి ఇందిరాగాంధీకి తప్పనిసరి అయింది చొరవ తీసుకోవడం. అయితే ఆ టైంలో పాకిస్తాన్ ఓడిపోయింది యుద్ధంలో. ఓడిపోయిన తర్వాత వెనక్కి తగ్గారు, చేతులు ఎత్తేసారు, మేము ఇంకా యుద్ధం చేయము అని. అయితే అప్పటికి మన వాళ్ళు పాకిస్తాన్లో 13,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించిండ్రు మన సైన్యం. వాళ్ళ మిలిటరీని వెనక్కి పంపించుకుంటూ 13,000 చదరపు కిలోమీటర్లు. చాలా పెద్ద. అంటే మనకు తెలంగాణలో ఒక 2 జిల్లాలంతా, మహబూబ్ నగర్, నల్గొండ అంతా చాలా విశాలమైన భూమి ఆక్రమించి 100 కిలోమీటర్లు, 13,000 కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్. సో అది మొత్తము ఇప్పుడు మొత్తం జిహెచ్ఎంసీ 624 చదరపు కిలోమీటర్లు. ఇట్లాంటివి. అయితే ఇదంతా ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే, సరే మేము యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మా భూమిని మాకు తిరిగి ఇచ్చేయండి అని అడిగారు, వెనక్కి వెళ్ళండి అని అడిగారు. అడిగితే ఇందిరాగాంధీ ఏం చేసింది, మన లక్ష్యం పాకిస్తాన్ ఆక్రమించుకోవడం కాదు కదా, మన లక్ష్యం ఏంటంటే బంగ్లాదేశ్ను విముక్తి చేయడం, అక్కడ మాసకర్ని ఆపడం. కాబట్టి వాళ్ళ బుద్ధి చెప్పగలిగినాం, మనకెందుకు ఈ భూమి అని చెప్పి సిమ్లా ఒప్పందంలో ఆ భూమిని వదిలేసింది ఇందిరాగాంధీ. వదిలేసి ఏమన్నదంటే, బౌండరీ గీసుకుందాము, ఇప్పుడు మేము ఎంతైతే మీకు వదిలేసినామో అది బౌండరీ, మీ భూమిని మీరు తీసుకోండి, లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకొని వాళ్ళు అది చేశారు. ఇప్పుడు ఏమంటుంది కాశ్మీర్ అంటే, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అంటది. అంటే దేర్ ఇస్ నో బౌండరీ. పాకిస్తాన్ ఇప్పుడు దేర్ ఇస్ నో బౌండరీ, ఇప్పుడు సరిహద్దు లేదు. ఇదేంటంటే వాళ్ళు ఎక్కిన కొమ్మను వాళ్ళు నరుక్కున్నారు, వాళ్ళ బృందా వాళ్ళు తీసుకున్నారు. అంటే అంత తెలివింది వాళ్ళకి. ఇప్పుడు దేర్ ఇస్ నో బౌండరీ. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం మొదలవుతున్నది. యుద్ధం మొదలైనప్పుడు ఇక వీళ్ళు వెళ్ళిపోతారు. 3 సార్లు ఓడిపోయింది పాకిస్తాన్ మనతోనే. ఫస్ట్ 1962లో, 64
64లో మొదటిసారి, రెండోసారి 71లో, మూడోసారి కార్గిల్. కార్గిల్ 3 సార్లు ఓడిపోయారు. అయితే ఈ 3 సార్లు కూడా ఇప్పటికంటే చాలా గొప్ప పొజిషన్లో ఉండే పాకిస్తాన్, ఆర్థికంగా కానీ మిలిటరీ రీత్యా కానీ. ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. అయితే ఆ 3 భారతదేశం సంస్కృతి ఏంటంటే ఏ దేశాన్ని ఆక్రమించుకోవడం అనేది భారతదేశ సంస్కృతి కాదు. అక్కడ బీజేపీ ఉండని, వాజ్పేయి ఉండని, మోడీ ఉండని, గతంలో జవహర్లాల్ నెహ్రూ ఉండని, ఇందిరాగాంధీ ఉండని, రాజీవ్ గాంధీ ఉండని, మధ్యలో వచ్చిన మొరార్జీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, ఎవరిదైనా పాలసీ ఏంటంటే మన తెరువుకి ఎవడనైతే ఊరుకోము, మనం ఎవరి తెరువు పోము. ఇది మన పాలసీ. సో ఈ పాలసీని ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ గారు. పాకిస్తాన్ కారణంగా. ఎందుకు అనంటే పాకిస్తాన్ ప్రతిసారి రెచ్చగొడతా ఉన్నది. ఇక్కడ చాలామంది తెలియని ఒక రహస్యాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఇది నా నోట్లోంచి రాలే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు మాట్లాడిన మాటలు. ఆసిఫ్ ఎప్పుడు? నిన్న మొన్న. ఓకే. ఆయన ఏమన్నాడంటే ఇది డర్టీ వర్క్ అన్నాడు. ఈ టెర్రరిస్టులు వచ్చి మతం పేరు మీద హిందువులను గుర్తించి చంపడం అనేది ఒక డర్టీ వర్క్. ఈ డర్టీ వర్క్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పడానికి ఏం చెప్పిండంటే అమెరికా ఒత్తిడి వల్ల, లండన్ లాంటి వెస్టర్న్ కంట్రీస్ ఒత్తిడి వల్ల మేము చేయాల్సి వస్తున్నది అని చెప్పాడు. ఇది మాకేమీ ఇట్లా చంపాలని లేదు, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ మాకు చేయాలని లేదు, కానీ అమెరికా, పశ్చిమ దేశాల యొక్క ఒత్తిడి అని చెప్పి ఇంక్లూడింగ్ లండన్ అని చెప్పాడు. అంటే దీని మీద విశ్లేషణ జరగాలి, చాలా సీరియస్. అహూజా ఆసిఫ్ మీరు దొరుకుతుంది మీకు. మీరు వియాన్ అని ఒక ఛానల్ ఉన్నది, వియాన్ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూను కోట్ చేశారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఇమ్రాన్ ఖాన్, ప్రముఖ క్రికెటర్, సునీల్ గవాస్కర్ పీరియడ్లో పాకిస్తాన్, ఆయనకు ఇలా కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో ఉన్నారు. ఒక క్రికెటర్గా ఇమ్రాన్ ఖాన్ ఆడుతుంటే ఎంత అందమైన వ్యక్తి ఆయన, మంచి ఆటగాడు. భారతదేశంతో సఖ్యత నేర్పాలనుకున్న ఒకే ఒక పాక్ దేశం యొక్క ముద్దు బిడ్డ. ఈ యుద్ధాలు వద్దు, భారతదేశంతో మంచిగా ఉందాము అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాడు. అటువంటి వాళ్ళ జైల్లో పెట్టారు పాకిస్తాన్లో. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పాక్ అధ్యక్షుడు అనుకుంటా, పాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చెప్తాను నేను మీకు. అది కూడా ఆ టీవీ ఛానల్లో ప్రసారం చేశారు. మా దేశంలో 40,000 మంది టెర్రరిస్టులు ఉన్నారు, అల్ఖైదా వీళ్ళని ట్రైన్ చేసి మా దేశంలో డంపు చేసింది. అల్ఖైదా వాళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళు 40,000 మంది మా దేశంలో ఉన్నారు. వీళ్లకు మా మిలిటరీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నది. ఎవరో అన్నది కాదు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నది 5 ఏళ్ల కింద. ఈ 40,000 మంది టెర్రరిస్టులలో లష్కర్ ఈ తోయిబా వాళ్ళు, జైషే మహమ్మద్ వాళ్ళు ఉన్నారు. అజర్ అని పేరేంది ఉన్నాడు టెర్రరిస్ట్, వాడిని అప్పుడు విడిపించుకొని పోయిన్లు, ఆయన పేరేదో. వీళ్ళంతా ఈ 40,000 మందిని పాకిస్తాన్ మిలిటరీ ట్రైన్ చేసి వాళ్ళతో సంబంధం కలిగి ఉంది అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ రెండు, డిఫెన్స్ మినిస్టర్ నిన్న మాట్లాడింది, పాకిస్తాన్ అధ్యక్షుడు అప్పుడు మాట్లాడింది, రెండు కలిపితే ఏమర్థమవుతున్నది? అమెరికా, పశ్చిమ దేశాలు తమ ఆయుధాలను అమ్ముకోవడానికి, భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి లేకుండా చేయడానికి, టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ మిలిటరీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని భారతదేశం మీద దాడులు చేయిస్తున్నది. కంక్లూజన్ రావచ్చు కదా. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నది, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అన్నది. వాళ్ళ మెయిన్ ఇన్కమ్ అమెరికాది ఆయుధాలు, ఫ్రాన్స్ది ఆయుధాలు, లండన్ది ఆయుధాలు, వాళ్ళ వ్యాపారం, వ్యాపారాలు. ఇప్పుడు 300 ఏళ్ల కింద, 250 ఏళ్ల కింద ప్రపంచాన్ని అంతా కబలించిన ఏవి బ్రిటిష్ ఫ్రాన్సే కదా, బ్రిటన్ ఫ్రాన్సే కదా. చిన్న దేశాలు కానీ ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్న రవి అస్తమించని సామ్రాజ్యాన్ని. దేనివల్ల అంటే మన కత్తులు, బాణాలు, వాళ్ళే తుపాకులు, తోపులు, తుపాకులు. అంటే మందుగుండు సామాగ్రిని వాడడంలో, ఆయుధాల తయారీలో 300 ఏళ్ల కిందనే వాళ్ళు ప్రావీణ్యత, నైపుణ్యత పొందారు. వాళ్ళ ఆయుధాలకు మార్కెట్ కావాలి.
ఇవి అమ్ముకోవాలి. అమ్ముకోవాలంటే ఏం కావాలి? దేశాలు ప్రశాంతంగా ఉండకూడదు, దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండాలి. ఇది ఇప్పుడున్న నేపథ్యం.